అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు మీకు చేతి మగ్గాల గురించి తెలియచేస్తాను. ఇక్కడ ఆయన కరెంటు మగ్గాలు ఇప్పుడు యాక్చువల్గా పవర్ లూమ్స్ ఎక్కువైపోయినాయి. ఆ పవర్ లూమ్స్ కాకుండా ఈయన చేతితోనే వేసే మగ్గం ఇక్కడ ఉంది. పట్టు చీరలు నేస్తాడు. ఇప్పుడు పవర్ లూమ్స్కి హ్యాండ్ లూమ్స్కి చాలా తేడా ఉంది. ఎందుకంటే చేతి మగ్గం తేయాలంటే ఒక వారం 3-4 రోజుల పైన పడుతుంది. కరెంటు మగ్గాలు అయితే ఒక రోజులోనే 2-3 చీరలు వేస్తారనమాట. ఆయన గురించి ఇప్పుడు మీకు పరిచయం చేసి ఆయన ఎట్లా నేస్తాడనేది కూడా మీకు చూపిస్తాను. మీ పేరను? నా పేరు జయచంద్ర. జయచంద్ర. మీరు ఎన్నేళ్ళ నుంచి వేస్తా అన్నారు? ఇది 20 ఏళ్ళ నుంచి చేతి మగ్గమే. సో ఈ చీరలు ఎట్లా మీరు నేసేది, ఎవరికి పంపిస్తారు, ఎట్లా? ముందంటే ఇక్కడే ఇస్తా ఉంటుంది సోమనిపల్లిలోనే. ఇప్పుడు ఇవి ధర్మవరం లేదంటే మదనపల్లి ఇస్తాను మేడం. మదనపల్లికి ఇస్తాను ప్రజెంట్. ఓకే ఓకే. సో ధర్మవరంకి మదనపల్లికి పంపిస్తారు. ఎన్ని రోజులకు ఒక చీర నేస్తారు? 4 రోజులు పడుతుంది. 4 రోజులు పడుతుంది. చీర అవుతుంది. వర్క్ ఎక్కువ అంతా హ్యాండ్ చేత్తో పని చేయాలి. ఇప్పుడు ఈ దారాలన్నీ ఎక్కడ తెస్తారు మీరు? ఇవి మదనపల్లి నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ వస్తాయి మేడం. అంటే వాళ్ళు మీకు సిల్క్ మదనపల్లికి పంపిస్తారు. మీకు రేషం అంతా సిల్క్ ఇటు వాళ్ళు పంపిస్తారు, మీ చీరలు వేసి వాళ్ళకే పంపిస్తారు అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడి నుంచి చీర స్టార్ట్ చేయాలనేది మీకు ఈరోజు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది రా మెటీరియల్ అనమాట. అంటే మొత్తం ఫస్ట్ రేషం ఎలా తయారవుతుందో అది అక్కడికి వాళ్ళ దగ్గరకు వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రేషానికి ఏ చీరకి ఏ కలర్ కావాలనేది అగో ఇలా కలర్ అద్దుతారనమాట. చూడండి, అలా పొయ్యిలో వేడి నీళ్ళల్లో కలర్ వేసేసి అలా కలర్లు అయితే అంటే ఏ చీరకి ఏ కలర్ కావాలనేది ఫస్ట్ కలర్ అద్దిచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ వార్ప్ అనే దగ్గరికి తీసుకొని పోతారు. దాన్ని ఆ వార్ప్ అనేది ఎట్లా చేస్తారనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా కలర్ అద్దేదండి. చూడండి, వాళ్ళకి ఎట్లా ఏ కలర్లు కావాలంటే ఆ కలరు వాళ్ళు అద్ది ఇస్తారనమాట. సో ఫస్ట్ రా మెటీరియల్ అంటే రేషం ఎట్లుంటే అదే కలర్ దారం తీసుకొని వస్తారు. దాన్ని మనం ఇలా వేడి నీళ్ళలో వాళ్ళు కలర్లు అద్ది దీన్ని అంటే డిఫరెంట్ ఉంటారనమాట. సపరేట్ కలర్ అద్దేవాళ్ళు సపరేటు, వార్పు వేసేవాళ్ళు సపరేటు, చీర వేసేవాళ్ళు సపరేట్ అనమాట. సో ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇవి. ఇట్లా ఇప్పుడు కలర్ అద్దిన తర్వాత వార్పు వేసే దగ్గరికి వచ్చినాం. చూడండి, ఇప్పుడు ఈ వార్పు అనేది ఆ కలర్లు అక్కడ అద్దినారు కదా దారాలు, ఇట్లా అనమాట. ఇది డోల్ పైప్ అంటారు. ఇది ఫస్ట్ ఇట్లా ఖాళీగా ఉంటుంది. ఇవి అట్టలు, డోల్ అట్టలు. ఈ వార్పు తీసుకొని వచ్చి మేము దీనికి చుట్టిస్తాం అనమాట. ఇదిగో ఇక్కడ డోల్ మిషన్ చుడుతున్నారు, చూడండి. ఇది మిషన్. ఆ మోటార్ ద్వారా ఇట్లా చుడతారనమాట. దీన్ని ఫస్ట్ ఇట్లా పెద్ద రాట్నంకి వేస్తారు. చూపించు. ఆ పెద్ద రాట్నం నుంచి ఇట్లా డోల్ అనేది ఇట్లా చుడతారు. అన్నగారు చుట్టేది. ఇట్లా చుడతారు అనమాట. ఇది ఫస్ట్ అట్లయితే ఇది ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత ఇది అచ్చదిస్తారు మేడం. దాన్ని జాయింట్ మళ్ళీ వైడింగ్ చేస్తారు. తర్వాత బోట్లు చుట్టుకొని మళ్ళీ మగ్గం లేకపోయి అప్పుడు చీర అనేసేది ప్రారంభించేటప్పుడు. మేడం ఇట్లా ఇంకా అయిపోయింది. ఇంకా దీన్ని తీసుకొని వెళ్ళేదే. ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారు, చీర స్టార్ట్ చేయాలి నేయాలంటే ఎట్ల నుంచి ఎక్కడ వరకు స్టార్ట్ చేయాలనేది చెప్పండి. ఫస్ట్ ఏమి, సెకండ్ ఏమి, థర్డ్. మాకు ఇట్లా రేషం అనేది ఇట్లా మదనపల్లి నుంచి ఇక్కడ రా మెటీరియల్ అనేది ఇట్లా వస్తుంది మేడం. ఇది రేషం అంటే ఇది నేసేకి రేషం మేడం. వార్ప్ అనేది కూడా వస్తుంది మేడం. ఇది ఆ రోల్ చుట్టించిన తర్వాత దీనికి జాయింట్ చేసుకొని వార్ప్ వేసిన తర్వాత జాయింట్ చేసుకొని ఇది మళ్ళీ వైడింగ్ వేసుకుంటాం. రేషం వైడింగ్ వేసుకొని బ్రోల్ చుట్టుకుంటాం. ఇట్లా పోగు తీసుకొని బిళ్ళకి ఇట్లా గంటేసి గంటేసి ఆన్ చేస్తే మేడం ఇట్లా తిరుగుతాయి అన్నమాట. దీనికే ఇలా మళ్ళీ పోగు వేయండి.
అవునులే ఇప్పుడు మిషన్ థ్రెడ్ వస్తుంది కదా, అట్లా మన మిషన్ తో దారం కుట్టు మిషన్ కలుపుకున్నట్లా బిలో చుట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడ బోట్లు చుడతాం మేడం. ఇది ఈ రాట్నంకి ఇంతసేపు చెప్పినట్లు ఈ రాట్నంకి అది సెకండ్, అది ఫస్ట్ మేడం. వైడింగ్ వేసుకుని బిల్లల మీదకి వస్తుంది. ఆ తర్వాత రాట్నంకి వేసుకొని బోట్లు చుట్టుకొని ఆ బోట్లు తీసుకొని మళ్ళా మగ్గలు నేర్చుకుంటాం. సో ఇవి బోట్లు. అవును మేడం, ఇది బోట్లు, అవి జరిగి బోట్లు. ఇది జరి. సో ఇది నీళ్ళలోకి వేస్తారు జారిపోకుండా. సో ఇది రెండోది అనమాట. అవును మేడం. మూడోది వచ్చేసి ఇంకా నేర్చుకునేది. ఇంకా బోట్లు తీసుకొని వచ్చి ఇక్కడ డిజైన్ పడేటట్లే మనం వేసుకొని అట్టలు డిజైన్ తగిలించుకొని వేసుకుంటా ఉంటాం మేడం. ఆ బోట్లు దాంట్లోకి వేసుకుంటారు కదా. కొమ్ములు మేడం, దాని కొమ్ము అంటారు, చిన్న కొమ్ములు. ఇది పెద్ద కొమ్ము ఉంటుంది మేడం. ఇతల ఇది నేసేకి, అది బుట్టాలు తిప్పుకునేకి మేడం. ఇది నేసేకి, అది బుట్టాలు తిప్పుకునేకి. జరి కొమ్ముల్లో బుట్టాలు వస్తాయి. దీంట్లో నేతకి మనము నేసుకుంటాం మేడం ఈ కొమ్ముతోనే. ఇదంతా డిజైన్ కి అట్టాలు. ఏ మోడల్ కావాలంటే వాటిని వీటిని సెట్ చేస్తారు మీరు. బార్డర్ అనమాట. ఇప్పుడు నెయ్యండి చూస్తాము. అంత చేయిపోయి ఇది అంతే హ్యాండ్లూమ్స్ అనేది. అవును, పని ఎక్కువ, కూలి తక్కువ పడుతుంది. కనీసం మీకు అదైతే ఇప్పుడు కరెంట్ మగ్గాల్లో అయితే ఎన్ని రోజులు ఒక చీర పడుతుంది? 2 చీరలు వేయచ్చు. సో చాలా దానికి దీనికి తేడా. కానీ ఈ చీర వాల్యూ ఈ చీరకి, ఆ చీర వాల్యూ ఆ చీరకే కదా. కానీ మీ కూలి గిట్టుబాటు కాదు. ఇవి 4 జాకాలు వస్తాయి మేడం. బార్డర్కి 2 జాకాలు, ఇట్లా బుట్టాలకి 2 జాకాలు. సో ఇవి సెట్ మీరు ఏ డిజైన్ కావాలన్నప్పుడు ఇవి సెట్ చేస్తారనమాట. సో ఇది గుంటే ఉండాలి దీనికి మాత్రం కదా, కాలు కింద గిరుచుకునే చేయాల. అంటే అదేమో సింగిల్ వస్తుంది, డబల్ వస్తుంది కదా ఇది. మధ్యలో పడుతుంది అది. అదే దీంట్లో డబల్ సింగిల్ అనేది వస్తుంది కదా. మీరైతే 3. అందుకనే చీర దప్పం వస్తుంది. ఇది ఓన్లీ అది స్మూత్ గా మన్నికి వస్తుంది, క్వాలిటీ ఉంటుంది. సో సేలింగ్ అయితే మీది కాదు, ఓకే. మీరు వేసి పంపించడమే అంతే, మీకు కూలి అయ్యలేదు. అవును, రేషన్ పోదు, షాప్ లో పెట్టుకుంటారు కాబట్టి. ఇది మన కూలి పడిన రేషము కలిపి వాళ్ళకు 1000-200-300 కంటే ఎక్కువ. అంటే మనకు రేషన్ పెట్టుబడి అంతా ఒక 6,000-7,000 పడుతుంది. రేషన్ కూలితో కూడా వాళ్ళు 7,200-300 కంటే ఎక్కువ. లాస్ట్ 6,000 కూడా అడుగుతారులే, తక్కువ అడుగుతారు కానీ ఎక్కువ మాత్రం చీరలు అంటేనే బాగానే ఇదే మేలు లేదు. కరెక్ట్, కష్టం మన కష్టం కాబట్టి మనకు బాధ ఉండదు.
వీళ్ళిద్దరు భార్య భర్త. చంద్ర, మీ పేరమ్మా? భవాని. భవాని. వీళ్ళిద్దరు ఇది హ్యాండ్లూమ్స్ ఇది చేసుకుంటారు. సో వీళ్ళు మనకి ఇంతవరకు తెలియజేసిన దానికి థ్యాంక్స్ అప్ప.